ఓబునపల్లి దగ్గర నాగులకుంటను ఆనవాలు లేకుండా కట్టని తీసివేశారని వ్యవసాయ కార్మిక సంఘం రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జయరామయ్య ఆరోపించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కోడూరు మండలం ఓబునపల్లి పంచాయతీలోని నాగులకుంటను ఆయన పరిశీలించారు. కుంట కట్టను పూర్తిగా తీసివేస్తుంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నా పేరు జయరామయ్య. నేను రైల్వే కోడూరు వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిని. ఈరోజు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబునపల్లి పంచాయతీలో కబ్జాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. దీనికి ఉదాహరణ ఈ కుంట. ఈ కుంట కట్ట చూడండి ఒకసారి. ఈ కుంట కట్టని గత నెల 2 నెలలుగా ఎవరికి తెలియకుండా దొంగతనంగా రాత్రుల్లో ఇదంతా లోడి ఈ కుంట ఆనమాళ్లే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కబ్జాదారుడు ఈ కుంటని లోడేశాడు. ఇరిగేషన్ అధికారులు నిద్రపోతున్నారా, రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారా, లేదా వాళ్ళు ఇచ్చే లంచాలకు, వాళ్ళు ఇచ్చే డబ్బులకు, ముడుపులకి ఆశపడి చూసి చూడనట్టు ఉంటున్నారా? ఇది భావి తరాలకు పనికొచ్చేది. కుంట అంటే ఏ ఆషామాషైంది కాదు. కుంటలు, వాగులు, వంకలు వీటిపైన పట్టాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆర్డరే ఉంది. అయినా ఈ కుంటలు ఈ విధంగా లోడి ఆనమాళ్ళు ఎక్కడ చేస్తుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ రెవెన్యూ వాళ్ళు నిద్రపోతున్నారా? ఏదేమైనా వచ్చే సోమవారం లోపల వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇరిగేషన్ ఆఫీసు ముందర పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు జయరామయ్య. విజయనగరం